వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. గుర్రంగూడ అండి, జే సూర్యపట్నంలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి G+1 ప్రాపర్టీ అనమాట. కార్నర్ బిట్ అండి, చూస్తున్నారు కదా, నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి ఎలివేషన్ చూసుకుంటే చాలా నీట్ గా లేటెస్ట్ గా తీసుకున్నారు. అండ్ ప్రాపర్టీ ముందు మనకు వచ్చేసి 30 feet రోడ్ ఉందండి. మంచి కాలనీలో ఉందన్నమాట. లోపలికి వెళ్ళినట్టయితే మనకి 9 feet గేట్ తీసుకున్నారు. అదే విధంగా ర్యామ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ గా గ్రానైట్ తీసుకున్నారండి. లోపలికి వచ్చేసి ఇది పార్కింగ్ అండి, స్పేషియస్ పార్కింగ్ అనమాట. మనకి 2 cars పెట్టుకునే అంత చాలా స్పేషియస్ గా తీసుకున్నారు అనమాట. పార్కింగ్ లో అయితే మంచిగా కంప్లీట్ గా ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి వాస్తు ప్రకారం ఒక బోర్ తీసుకున్నారండి. అలాగే మనకి సంపు తీసుకున్నారు అనమాట పార్కింగ్లోనే. సో కింద వచ్చేసి మనకి 1 BHK రెంటర్స్ కోసం డిజైన్ చేశారు. సో లోపలికి వెళ్ళే ముందు డోర్స్ గిట్ట చూడండి, మంచి ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు అనమాట డోర్స్. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకి చుట్టూ గల్లీ తీసుకున్నారు, 3 feet గల్లీ తీసుకున్నారు. లాస్ట్కి మనకు వాష్ ఏరియా గిట్ట తీసుకున్నారు అనమాట. లోపలికి వెళ్తే మనకి రెంటర్స్ కోసం డిజైన్ చేశారండి. ఇది హాల్ అనమాట. హాల్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్లో తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్ కానీ కింద షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే మంచి నీట్గా తీసుకున్నారు. ఇక్కడ ఇట నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో దీనికిట మనకి ఇక్కడ ఇట ఫాల్ సీలింగ్ ఇటు ఇచ్చారండి సపరేట్గా. అండ్ ఇక్కడ మనకి గల్లీలోకి వెళ్ళడానికి ఒక డోర్ గిట తీసుకున్నారు అనమాట. పక్కగా మనకి ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్లో తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ కంప్లీట్గా ప్లాట్ఫామ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అదేవిధంగా కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ మనకి ఇక్కడ గిట మనకి వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి వచ్చేసి విండో తీసుకున్నారు. పక్కకి మనకి పూజ చేసుకోవడానికి చిన్నగా షెల్ఫ్స్ ఇచ్చారు. పైన గిట సామాన్లు పెట్టుకోవడానికి రూఫ్స్ ఇచ్చారండి. అండ్ మంచిగా ఉంది కన్స్ట్రక్షన్ అయితే. సో బెడ్రూమ్ చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక విండో తీసుకున్నారు అనమాట. వుడెన్ విండో, గ్రిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి, చాలా నీట్గా తీసుకున్నారు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి బెడ్రూమ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి వుడెన్ విండోస్ తీసుకున్నారు. అండ్ పక్కకే బీరువా ప్రొవిజన్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. లైట్ కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారండి. డోర్స్ ఇట మంచి క్వాలిటీ డోర్స్ తీసుకున్నారు. సో రెంటర్ కోసమే ఇంత మంచిగా నీట్గా డిజైన్ చేస్తే డైరెక్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. అక్కడ ఓనర్స్ కోసం ఎలా డిజైన్ చేశారో చూద్దాం అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు ఇట మనకి స్టెప్స్ తీసుకున్నట్టయితే 3 feet స్టెప్స్ తీసుకున్నారు. కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు అనమాట. అండ్ రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉందండి. ఇది వచ్చేసి గుర్రంగూడలో జే సూర్యపట్నంలో ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు మనకి బాల్కనీ చూసుకుంటే అయితే చాలా స్పేషియస్గా కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన నీట్గా PVC ఫాల్ సీలింగ్ కానీ టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ అండి. మంచి కాలనీలో ఉందన్నమాట. జే సూర్యపట్నం కాలనీ, రోడ్ నెంబర్ 28లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. సో ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఫేసింగ్లో ఉంది. మంచి ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారు డోర్స్ కంప్లీట్గా. అండ్ పక్కకి మనకి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గల్లీ గీట తీసుకున్నారండి. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి హాల్ చూస్తున్నారు కదా, హాల్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద ఫ్లోరింగ్ మొత్తం మనకు మార్బుల్ తీసుకున్నారు హాల్లో. అండ్ అదేవిధంగా పైన చూడండి ఫాల్ సీలింగ్ చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు ఫాల్ సీలింగ్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు హాల్లో ఒక విండో, అదేవిధంగా డోర్ తీసుకున్నారు. పక్కకే మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ ఇట చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. హాల్లోనే మనకి ముందుకెళ్తే ఇది డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బులే సేమ్. పైన నీట్గా సపరేట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు రైట్ సైడ్. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి వాల్కి మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. అదేవిధంగా డోర్ నుంచి బయటకు వెళ్తే మనకి వాష్ ఏరియా అండి. చూస్తున్నారు కదా, ట్యాప్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. కిచెన్ చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్ యూ షేప్లో తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ గ్రానైట్ తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ, విండో కానీ, షెల్ఫ్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన గిట ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పూజ రూమ్ చూసుకున్నట్టయితే డోర్స్ చూడండి. ఫస్ట్ మంచిగా లేటెస్ట్ డిజైన్ తోటి డోర్స్ తీసుకున్నారు. లోపలికి వెళ్తే మనకి చాలా స్పేషియస్గా
ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా టైల్స్ కానీ పైన ఒక విండో తీసుకున్నారు, షెల్ఫ్ ఇచ్చారు, చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. మనకు 2 BHK కాబట్టి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ మనకి వెంటిలేషన్ ప్రాబ్లం కూడా వుడెన్ విండోస్ తీసుకున్నారు, గ్రిల్స్ కానీ అన్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి బీరో ప్రొవిజన్ ఇచ్చారండి, పక్కకే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ గిట్ట చాలా స్పేషియస్గా ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారు, పై వరకు టైల్స్ తీసుకున్నారండి, విండో ప్రొవిజన్ కానీ గ్రీజర్ ప్రొవిజన్ అన్నీ ఇచ్చారండి. రెడీ టు మూవ్ అనమాట. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి ఇండియన్ తీసుకున్నారు, పై వరకు టైల్స్ తీసుకున్నారు, అన్ని ట్యాప్ ప్రొవిజన్స్ ఉన్నాయండి, గ్రీజర్ ప్రొవిజన్ ఇటు ఇచ్చారనమాట, విండో గిట్ట తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ మన చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నట్లయితే కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు, మనకి సింగిల్ కాట్ బెడ్ బట్టి అంత స్పేస్ తీసుకున్నారండి, చాలా నీట్గా ఉంది. పైన ఇటు నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి వుడెన్ విండోస్ తీసుకున్నారు అనమాట, గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి, చూస్తున్నారా. అలాగే మనకి ఎక్స్ట్రా ఫ్లోర్ ఫీట్ ఇచ్చారనమాట. డోర్స్ చూడండి, మంచి డోర్స్ తీసుకున్నారు, ప్రతి రూమ్లో మంచిగా కాంప్రమైజ్ కాకుండా తీసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైకి వెళ్ళి మీకు కంప్లీట్గా ఏ లొకాలిటీ ఉంది, ఏ లొకేషన్లో ఉందండి కంప్లీట్గా చూపిస్తాను. సో పైకి వెళ్ళేటప్పుడు ఇటు మనకు 3 feet స్టెప్స్ తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో తీసుకున్నారు. అండ్ ప్రాపర్టీకి మనకి పైన వచ్చేసి రూఫ్ ఇటు హెడ్ రూఫ్ కంప్లీట్గా రేకులు తీసుకున్నారు అనమాట. సో చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. సో ఇది వచ్చేసి టెర్రస్ అండి. టెర్రస్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మనకి వాటర్ ప్రూఫింగ్ చేయించారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. చుట్టూ చూడండి, మనకి అదే మెయిన్ రోడ్ అండి, గుర్రంగూడ నుంచి నాదర్గుల్ మెయిన్ రోడ్ అనమాట. మంచి లొకేషన్లో ఉంది, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, చుట్టూ మంచి కాలనీ అండి. జయసూర్యపట్నం గుర్రంగూడలో ఉందన్నమాట. సో ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1 CR చెప్తున్నారండి, చాలా తక్కువ ప్రైజు. 1 CR డైరెక్ట్ ఓనరే అండి, ఎలాంటి మీడియేటర్స్ లేరు. ప్రాపర్టీ ముందు మనకి 30 feet రోడ్ ఉందన్నమాట, చూస్తున్నారు కదా, చాలా మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి. 80% బ్యాంక్ లోన్ గిట్ట అవైలబుల్ ఉందన్నమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను, డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ నింట ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.